సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు బ్యాంక్ ఆస్పిరెంట్. సో ఇది వచ్చేస్తే 19th రోజు వ్లాగ్ అనమాట. ఇంకా 1 డేనే ఉంది. 28th రోజు రిపోర్ట్ చేయాలి చెన్నైలో, అన్నాసలై ఏరియా అనమాట, ఐడిబిఐ బ్రాంచ్ దగ్గర. సో 19th రోజు ఇంకా మార్నింగ్ లేవగానే అసలు నిమిషం తిరగలేదు తెలుసా. మార్నింగ్ లేచిన నుంచి ఇంట్లో పనులు, అంటే ఇంకా మమ్మీ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారా, నేను నైట్ వెళ్ళిపోవాలన్నా ఇంట్లో ఉన్న అంట్లు అన్నీ కడిగేసి పెట్టేయడం, నీట్గా ఇల్లు క్లీన్గా వీలైనంత వరకు ఇల్లు క్లీన్గా పెట్టాను. అండ్ దెన్ ఇంకా ఇంకా జిరాక్స్లని అవని ఇవని రెఫరీస్ రాపించుకోవాలని ఇంకా తిరగడం ఒక మెయిల్ ఒక పీడిఎఫ్ని తయారు చేసి వాళ్ళకి మెయిల్ సెండ్ చేయాలి. ఆ వర్క్ మొత్తం 19th రోజు అంతా నిమిషం తీరిక లేకుండా పని జరిగింది. దట్టు వర్షం కూడా పడింది. వర్షంలో కూడా తడిచాను. గెజిటెడ్ ఆఫీసర్స్తో సైన్ చేయించుకోవడం కోసం అట్లా ఫుల్ వర్క్ అయిపోయింది ఆ రోజు. ఇంకా 19th రోజు 8:30, 9కి బస్సు అంటే నేను 7:30కి ప్యాకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. లగేజ్ ప్యాకింగ్ జస్ట్ 6-7 డేస్కి కదా. కొన్ని డ్రెస్సెస్ అట్లా పెట్టుకొని ఏవేవి అవసరమో అవన్నీ ప్యాక్ చేసేసుకున్నాను అనమాట హడావిడిగా. అండ్ 8:30, 8:45కి బస్ అంటే నేను 8:20, 8:15కి బాతింగ్కి వెళ్ళాను. సో ఇంకా లేట్ అయిపోయింది. బస్ వాళ్ళు కూడా కాల్ చేశారు చాలాసార్లు. నేను చూసుకోలేదు, మళ్ళీ వీళ్ళేంటి ఇంకా కాల్ చేయలేదు అనుకున్న. తర్వాత నేను ఫోన్ చేసినప్పుడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి చాలా. ఇంకా వెళ్ళిపోతుందేమో, బస్సు మిస్ అవుతున్నానేమో అనుకున్నా, కానీ ఇంకా ఫైనల్గా ఆగారు. ఇంకా బస్ ఎక్కేసాను. అసలు నైట్ కూడా ఫుల్ స్లీపే లేదు అసలుకి. ఆ స్లీపర్ అస్సలు తీసుకోకూడదు అబ్బా. ఎప్పుడు చూడు స్లీపర్ తీసుకుంటా కంఫర్ట్ కోసం, కానీ పడుకున్నాక తెలుస్తుంది ఈ స్లీపర్ కంటే కింద సీటరే బెస్ట్, ప్రశాంతంగా కూర్చోనన్నా నిద్రపోయి వెళ్తాము అని. ఆ ఊగుడకి, ఆ బ్రేక్ వేయడంలో అసలు నిద్రనే పట్టలేదు. ఇంకా ఫుల్ వర్క్, వర్షంలో దడిచానా, నిద్ర లేదా. 28th రోజు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు అయితే అసలుకి ఫుల్ హెడేక్ ఉంది, బీభత్సమైన హెడేక్. ఇంకా అరౌండ్ 2 ఆ టైం కల్లా హెడేక్ తగ్గిపోలేదు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇంకా బయటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ అందరు వీళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు చేయించుకునే వాళ్ళు. సో ఇంకా నేను ఎందుకని చెప్పి బయట కూర్చొని నిద్రపోయా కాసేపు. ఇంకా అరౌండ్ 4 ఆ టైం కల్లా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతే ఈవినింగ్ టీకి వెళ్దామని మా ఫ్రెండ్స్ చెప్తే ఇంకా వెళ్ళి టీ తాగాక కొంచెం బెటర్ అనిపించింది. ఆ రోజు అంతే ఏంటో, కాసేపు ఫీవరిష్గా ఉంటుంది, కాసేపు మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ ఫీవరిష్గా ఉంటుంది, మళ్ళీ తగ్గుతుంది, అట్లా అన్నమాట. అయితే మధ్యలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ 1 ఆ టైంకి బ్రేక్ ఇచ్చి లంచ్ బ్రేక్ ఇచ్చారు, లంచ్ అక్కడే పెట్టారు. అండ్ ఇట్లా అయిపోయింది అనమాట. ఈవినింగ్ ఇంకా అందరం కుదిరిన వాళ్ళం ఎంతమంది పడితే అంతమంది క్యాబ్ తీసుకొని లగేజెస్ పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన భీమా టెంపుల్ ట్రీ హోటల్కి వెళ్ళామన్నమాట. వడపళనిలో ఉంటుంది. మేము ఉండేది అన్నాసలైలో, లైక్ ఐడిబిఐ లెర్నింగ్ సెంటర్ ఉండేది అన్నాసలై. ఫుల్ అసలు సిటీ అన్నమాట. లైక్ ఆబ్వియస్లీ చెన్నై అంటే సిటీనే, మెట్రో ఉన్న దగ్గరే ఆ అన్నాసలై ఏరియా అన్నమాట. ఫుల్ ట్రాఫిక్ సౌండ్స్ బయటికి రాగానే. అండ్ ఇంకా నైట్ ఇట్లా 6కి చెక్ ఇన్ అయ్యాం హోటల్లో. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి కిందికి వచ్చి 8 కల్లా డిన్నర్ తినేసి త్వరగా పడుకున్నాం.